హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ అయితే చాలా రోజు చేయట్లేదు, ఎందుకంటే కొంచెం వర్క్స్ ఉండడం వల్ల వీడియోస్ చేయడానికి ఖాళీ ఉండట్లేదు నాకు. సో ఇప్పుడు ఈరోజు సరదాగా ఒక వ్లాగ్ చేద్దామని ఇప్పుడే లేచాను. 10 అవుతుంది. ఇప్పుడు ఎక్కడ పెట్టాను మీరు అనుకోవచ్చు, అంటే నైట్ కొంచెం బాగా లేట్ అయింది. సో దానివల్ల మార్నింగ్ లేకపోయాను. లేచిన వెంటనే నేను బ్రష్ అయితే చేసుకున్నాను, ఇంకా బాత్ చేయలేదు. అంటే హెడ్ బాత్ చేద్దాం అనుకున్నాను. చిన్న వర్క్స్ ఉన్నాయన్నమాట, ఆ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని చేస్తే బాగుంటుంది కదా అని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చేసి ఆ వర్క్స్ చేసినా అంటే బయట తిరిగి పని, సో మళ్ళీ ఫుల్గా స్వెట్ పట్టేస్తుంది. సో ఆ వర్క్ ఏంటన్నది మీకు చూపించాను. దానికన్నా ముందు మా మమ్మీ అయితే నా కోసం ఒక జ్యూస్ చేశారు. జ్యూస్ అయితే తాగేద్దాం. జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం. చాలామంది నీ అందానికి రహస్యం ఏంటని అడుగుతున్నారు. సో నేను స్పెషల్గా ఏం పాటించట్లేదు. ఏదో ఆ టైంకి ఏదో ఉంటే తినేయడమే. స్పెసిఫిక్గా పలానా తినాలని ఏం మెయింటెనెన్స్ చేయట్లేదు. నేనైతే చెయ్యాలి. చూసారు కదా, ఇది ఏంటంటే వెజిటేబుల్ జ్యూస్. మన అందానికి మన కలర్కి ఇదే సీక్రెట్. అంటే అలా అంటారని అనుకోకండి, ఎందుకంటే ఇది ఈ రోజు నుంచే తాగుతున్నాను. చూద్దాం. అంటే ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ అయితే అప్పట్లో తాగేవాడిని చిన్నప్పుడు. దీన్ని మధ్యలో మనం డ్రాప్ చేస్తాం. ఇది వెజిటేబుల్ జ్యూస్ అనమాట. ఈ రోజు నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట, ఈరోజు తాగుదామని. సో ఇది స్విచ్ చేస్తూ బాగుంది, చాలా బాగుంది. ఇది సూపర్ ఉందన్నమాట మనకి. సో మనకి ఏంటంటే ఈ సమ్మర్లో అలా జ్యూస్ అయ్యి తాగడం అయితే చాలా బాగుంటుంది. ఇది అంటే టేస్ట్ వైజ్ బాగుంటుంది, నెక్స్ట్ మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. మంచి కలర్ వస్తాం. సో దానికోసం తాగుతుంది అనమాట. కిచెన్ అయితే ఎలా పడితే అలా ఉంది. ఏమనుకోండి, ఇప్పుడు సర్దుతూ నీట్గా వీడియో చేయాలంటే అది పని అవ్వదు. ఎందుకంటే సర్ది కొద్ది అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఫ్యామిలీ అన్నాక తెలుసు కదా, ఏ వస్తువు పడితే ఆ వస్తువు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇంకా దాన్ని మనం ఏం చేయలేం, కష్టం. ఎన్నాళ్ళు అలా అనుకుని వీడియోలు చేసుకోను కదా, నీట్గా సర్దితేనే వీడియోలు చేయాలి, లేదంటే చేయకూడదని చెప్పి వీడియోలు చేయడం మానేసాను. అలా ఏం లేదు, ఇంకెలా పడతా చేసుకుంటూ పోదాం. అంటే బయట నేను చాలా యాక్టివ్గా ఉంటాను ఫ్రెండ్స్తోనే. అంటే ఎక్కువ అందరితోనే కలను, కానీ బట్ కలిసానంటే చాలా యాక్టివ్గా చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాను. ఈ వీడియోలు వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు చూస్తారేమో, మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో సరిగ్గా చేయట్లేదు. నేను అంత కెమెరా ముందు ఫ్రీగా ఉండలేకపోతున్నాను. ఈసారి ఇంకా అన్నీ తీసి పక్కన పెట్టండి. ఎవడేమనుకుంటే మనకెందుకు, మనకు నచ్చినట్టు ఫ్రీగా ఉందని చెప్పేసి ఇంక డిసైడ్ అయిపోయిన అనమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. వేసుకోవడం మొత్తం తాగి మింగలం చాలా బాగుంది. ఇంక రేపు తెల్లగైపోతాం ఇంకా, మన అందరిని ఆపలేము ఇంకా. సో ఇప్పుడు ఇదైతే అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా వర్క్ అని చెప్పాను కదా, ఆ వర్క్ ఏంటన్నా చూపిస్తాను, చూద్దాం పదండి. ఆ వర్క్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకా బ్యాక్ సైడ్ చూసారు కదా అక్వేరియం. సో ఇది క్లీన్ చేయాలన్నమాట. ఈరోజు మంత్లీ వన్స్ క్లీన్ చేస్తాం. అంటే ఏమైందంటే వాటర్ చేంజ్ చేయక ఏంటో తెలియదు, కానీ ఒక ఫిష్ వాటర్ అయితే చనిపోయింది. సో మిగిలిన ఫిషెస్ కూడా వైరస్ స్ప్రెడ్ అయ్యి చనిపోతాయి. సో అందుకోసం అని చెప్పేసి వాటర్ది క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. మన అక్వేరియం అయితే ఇది ఫిష్ ట్యాంక్. లాస్ట్ టైం మా బ్రదర్ తీసుకున్నాడు. నాకంటే చాలా ఇష్టం, కానీ బట్ మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఇది మంత్లీ వన్స్ కానీ లేదా మంత్లీ ట్వైస్ కానీ క్లీన్ చేస్తుండాలి వాటర్ దీన్ని. సో నాకు సేవ ఇంతకుముందు ఏంటంటే మా ఆవిడ తెచ్చి 2-3 times క్లీన్ చేసిన తర్వాత ఉద్దేశం నేనే క్లీన్ చేస్తూ ఉండేవానికి. దాన్ని చాలా పెద్ద సేవ అనమాట. అందుకోసం అని చెప్పి ఇంకా తీసుకురాకరా వద్దు అని చెప్పాను. మా ఆవిడ ఎన్నకుంటే మళ్ళీ ఇంక రీసెంట్గా కూడా తెచ్చాడు. ఇది మా ఆవిడ చేసుకునేవాడు యాక్చువల్లీ. తనైతే ఊరు వెళ్ళాడు అనమాట. సో నాకు కాల్ చేసి అర్జెంట్గా చేంజ్ అయ్యే వాటర్ ఫిషెస్ చనిపోతాయని చెప్తే ఇంకా తప్పదని చెప్పేసి ఇంక ఈరోజు నేను క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఒక 2 days నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నాను, రేపు చేస్తానని. ఇంకా ఈరోజు ఇంకా తప్పట్లేదు అనమాట, ఎందుకంటే ఫిష్ చనిపోయింది అన్న చేంజ్ చేయకపోవడం వల్ల. ఇంక ఈరోజు చేంజ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట. అందే అక్వేరియం వచ్చేసి ఇంపోర్టెడ్ అనమాట. అంటే చైనా వస్తుంది చూడు, కర్వర్డ్ టైపు, ఆ కర్వర్డ్ అనమాట. సో ఏదో 5,000 అంతా తీసుకున్నాడు మా వాడు. దీనికి ఏంటంటే ఇది ఏదైతే ఉందో పైన మూత క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్కే అటాచ్ అయ్యి లైట్ వస్తుంది. అలా కింద ఫిల్టర్ కూడా వస్తాయి. ఫిల్టర్ మొత్తం చూసారు కదా, మొత్తం డస్ట్ పడేసింది, పాడైపోయింది శుభ్రం. ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేయాలి మొత్తం. అలాగే మోటార్ కూడా దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ పైన ఫిల్టర్ ఉంటుంది, ఈ పైన లైట్ ఉంటుంది, మొత్తం సెట్ అనమాట ఇది అలాగా. సో ఆ బెనిఫిట్ కోసం తీసుకున్నాం. ఈ మోటార్ వచ్చేసి ఉన్నది కదా, ఇది ఆక్సిజన్కి. ఇదైతే సపరేట్ మళ్ళీ తీసుకున్నాడు మా వాడు. అంటే ఆక్సిజన్ సరిపోదేమో అని చెప్పేసి సపరేట్ తీసాడు మళ్ళీ ఇంకోటి. మామూలుగా అయితే అవసరం లేదు, ఎందుకంటే చిన్నది కదా అక్వేరియం. ఆ ఆక్సిజన్ అది కూడా పెట్టండి మోటారు ఫుల్గా ఎయిర్ ఎక్కువ వచ్చేసి చేపలు ఎగిరిపోతున్నాయి అన్నమాట. ఇంకా అంత ఆక్సిజన్ వచ్చేస్తుంది. సో అంత అనవసరం, ఇదైతే వేస్ట్. మామూలుగా ఇదైతే సరిపోతుంది ఇంకా జస్ట్.
ఇప్పుడు ఇవన్నీ మనం బకెట్లో ఫుల్గా వాటర్ తీసుకొని ఫిషెస్ వచ్చేసి మనం ఇందులో తీసేసి మనం వాటర్ టిన్స్ తేవడానికి బయటికి వెళ్దాం. ఇప్పుడు ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే అందులో వాటర్ టిన్స్ ఏమో ఒక 3 టిన్స్ వాటర్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టిన్స్ ఏమో క్లీన్ చేయడానికి, ఆ ఫిషెస్ కానీ క్లీన్ చేయడానికి, కింద ఉన్న స్టోన్స్ క్లీన్ చేయడానికి మనకి ఒక 2 టిన్స్ అయితే పడతాయి. 3 టిన్స్ ఏమో అందులో పడతాయి. అది కాకుండా మేము తాగడానికి డ్రింకింగ్ వాటర్కి ఏమో ఒక 2 టిన్స్ తేవాలి. మొత్తం 7 టిన్స్ వరకు తీసుకురావాలి. ఇప్పుడు అదే మెయిన్ టాస్క్, అదే వాటర్ తీసుకురావడం. మనకి సిటీలో ఏంటంటే వాటర్ బయట మినరల్ వాటర్ కొనుక్కొని తెచ్చుకోవడం కదా. మనకి ఏంటంటే అది ఎంచుకుందాం కానీ ఇంటికి దగ్గరది అది పైన ట్యాంక్లో ఉన్న వాటర్ ప్యూరిఫై వస్తుంది. ట్యాంక్ మనది రెంటెడ్ హౌస్ కదా, మంత్లీ వన్స్ క్లీన్ చేస్తే పర్లేదు, ఇదేమో చేయట్లేదు. సో అందులో వాటర్ మళ్ళీ మనకి ఫిల్టర్ అయ్యి మన డ్రింకింగ్ వాటర్ కింద యూజ్ చేయాలి. సో అది ఎందుకు నచ్చలేదని చెప్పేసి మనకు వద్దని చెప్పేసి బయట ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాం. సో ఇప్పుడైతే మనం వాటర్ టిన్స్ పట్టుకొని వాటర్ తీసుకురావడానికి వెళ్దాం. మా ఇంటికాంచి వచ్చేసి అది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చేద్దాం. మంచి ఎండలో తప్పదు, ఇంకా ఎండలో అయితే వాటర్ టిన్స్ తేడానికి వెళ్తున్నాం. దోవలు తెస్తుంది. షూ అయితే వేస్తాం టిన్స్ పట్టుకొని ఇంక మనం వెళ్ళాలి. ఇంకా వాటర్ తీసుకురావడానికి పెట్రోల్ వెళ్ళి బండిలో పెట్రోల్ కొట్టుకొని, అవును మర్చిపోయాను, నా బండిలో పెట్రోల్ కొట్టుకొని మెయిన్ వ్యాలెట్ తేవడం మర్చిపోయాను. వ్యాలెట్ తీసుకురావాలి వచ్చాను, కానీ నేను నా బండిలో పెట్రోల్ కొట్టించడం కోసం వెళ్తున్నాను. అక్కడికి మర్చిపోయాను, మధ్యమరకు వచ్చింది మధ్యన ఏటం. ముందు నా వ్యాలెట్ తెచ్చుకొని నా బండిలో పెట్రోల్ కొట్టుకోవాలి. నా వ్యాలెట్ తీసేసుకున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా కిందకి వెళ్ళడం. మేము ఉండేది ఏంటంటే 2nd ఫ్లోర్. సో 2nd ఫ్లోర్ నుంచి అంత పైకి వాటర్ తేవడం తీసుకురావడం ఇవన్నీ ఇబ్బందే. చూసారా ఎలా ఉంటుంది కష్టాలు, వాటర్ కష్టాలు. సిటీలో వాటర్ కష్టాలు అంటే ఇదే. మరి పల్లెటూరులో వచ్చేసి మనకి ఇంటింటికి కుళాయిలు ఉంటాయి, సో పర్లేదు. సిటీలో వచ్చేసి ఇంకా బయట మినరల్ వాటర్ గొప్పకి గ్యాస్ కాల్చుకునే దగ్గర మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. బండి మీద అయితే పెట్టేసుకుందాం. ఇది మన వాహనం, ఆ గుర్రం. ఇది పెట్రోల్తో కాకుండా నా రక్తంతో నడుపుతున్నాను. దీన్ని మెయింటైన్ చేయడానికి దోవలు తెస్తుంది నాకు. ఫుల్ టైం చేస్తున్నాను, టిప్కి ఫుల్ టైం చేస్తున్నాను, వెంటనే అయిపోతుంది పెట్రోల్. మరి ఇది ఎలా తగ్గుతుంది అంత వ్యవసాయంగానే. సైకిల్ కొనేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అంటే స్కూటీ అంటే కొన్ని కంఫర్ట్స్ ఉంటాయి కదని చెప్పేసి స్కూటీ తీసుకున్నాను. సో కంఫర్ట్స్ మరి పక్కన కానీ మైలేజ్ అయితే అసలు రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మొన్న ఒక 5,000 పెట్టి దీనికి మొత్తం చేయించాను. 5,000 పెట్టి చూసారు కదా, ఇది స్టీల్ చేయించాను. ఎందుకంటే ఇంతకుముందు బ్లాక్ ఉండి ఐరన్, అది మాట్లాడితే బ్యాక్ సైడ్ తగిరిపోయేది. ఇంకా ఒక 4-5 టైమ్స్ మార్చాను. నాకు చిరగేసి మొత్తం సెట్ మార్చేసాను. ఇది స్టీల్ చేయించాను, మొత్తం అంతా రిపేర్ చేయించడానికి నాకు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి అన్నీ చేయకపోతే 5,000 అయిందన్నమాట. రీసెంట్గా మళ్ళీ పెంట పెట్టింది. ఇది ఫ్రంట్ ఫోర్క్లో బాల్స్ అరిగిపోయినట్టు అవి చేయించాను. దానికి వచ్చేసి మళ్ళీ 1,000 వరకు అయింది. సో స్కూటీ నా స్పీడ్కి అయితే ఆగట్లేదు. నేను గ్యారంటీకి ఇంకా గేర్ బైక్స్ తీసుకోవాలి. ఇంకా స్కూటీ ఆగదు మనకి. సో చేంజ్ చేసుకున్నాం. తర్వాత ఇది వచ్చేసి మా ఊడిది, దీనికోసం తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మా ఊడు వీడియో చేయడానికి నన్ను గట్టిగా వేసుకుంటాడు. అదేంటంటే మా ఊడు ఊరు వెళ్ళాడన్నమాట. ఒక 20 డేస్ అవుతుంది. అయితే నా స్కూటీ కూడా తీస్తూ ఉండు అని చెప్పేసి చెప్పాడు. నేనేమో మర్చిపోయి ఇంక తీయలేదు. అది ఎందుకు తీయలేదంటే అది బ్యాటరీ ఏది వీక్ అయిందన్నమాట. సో దానివల్ల బటన్ స్టార్ట్ అవ్వట్లేదు, అది సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు. స్టాండ్ వేసి కిక్ కొట్టి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మనకేమో ఇంక బయటికి అంతా రెడీ అయ్యి బయటికి వెళ్ళి ప్రతిసారి స్టాండ్ వేసుకొని కిక్ కొట్టాలంటే చిరాకు అనమాట. సో పెట్రోల్ అంటే ఏదో కొట్టించుకుంటాను, కానీ స్టాండ్ వేసి కిక్ కొట్టడం అన్నది నాకు కొంచెం చిరాకు అనిపించి నేను ఇంకా అది బైక్ అయితే 20 డేస్ నుంచి తీయలేదు. ఇప్పుడు అది దాంట్లో కూడా పెట్రోల్ తీసుకొస్తాను. ఇప్పుడు ఎలాగ నా బైక్కి పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నాను కాబట్టి బంక్కి, దాన్ని కూడా బాటిల్లో పెట్రోల్ తెస్తాను. ఇప్పుడు అది స్టార్ట్ అవుతుంది లేదు తెలియదు. స్టార్ట్ అయితే ఓకే, స్టార్ట్ అవ్వకపోతే మా ఊరిని గట్టిగా వేసుకుంటాడు, తప్పదు. ఇంకా ఇప్పుడైతే ఇంకా మన బండి మీద ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని అలా ఇంట్లో కూడా కొంచెం గ్రాసరీస్ తెమ్మన్నారు. గ్రాసరీస్ తెచ్చుకొని మిల్క్ ప్యాకెట్స్ తెమ్మన్నారు, అవి తెచ్చుకొని వాటర్ అయితే ప్లాంట్కి వాటర్ టిన్స్ తేవాలి. సో ఇన్ని పనులు అన్నమాట. చాలామంది వీడియోస్ ఎందుకు చేయట్లేదని అనుకుంటున్నారు. జాబ్ చేసినంత వరకు ఏంటంటే మనం జాబ్ చేసి వచ్చినట్టునే మనం కొంచెం రిలాక్స్ అయిపోవాలి. జాబ్ ఎప్పుడైతే మనిషినో ఇంట్లో ఏదో ఒక వర్క్ చెప్తున్నారు. సో వర్క్ చేసుకోవడానికి సరిపోతుంది. ఆ బతికంటాను. కాకినాడ వచ్చి ఏం చేసేవారు అంటే పాలు ప్యాకెట్లు తేడం, పొద్దున్న వాటర్ బాటిల్ తేడం, అదే నా పని అయింది. ఇంకా లైఫ్లో ఏం సాధించింది ఏ బొక్క లేదు. బూతులు ఆడుతున్నారని ఏమనుకుంటున్నాయి. ఇంకా ఎలా పడితే అలా చేసుకుంటూ పోవడం. ఇంకా ఉండాలంటే ఫార్మల్గా ఉండాలి, ఎక్కువగా మనం మాట్లాడకూడదు, మంచిగా మాట్లాడాలి, మన వీడియోలు ఎవరు చేసినా మంచిగా ఉండాలి అనేసి ఇలా అనుకుని ఫ్రీగా ఉండకపోయాను. ఈసారి అలా లేదు. చూసి వాళ్ళు చూస్తారు, సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు. దానికోసం ఇంకేం చేస్తున్నాను, నాకు నచ్చినట్టు నేను ఫ్రీగా బయట ఎలా ఉంటాను. ఇప్పుడు ఇందులో కూడా ఇంకా అలా ఉందని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాం. ఇవి అయితే ఆయుధాలు మనకి చాలా ఇంపార్టెంట్.
క్యాప్ కానీ స్పెట్స్ కానీ అంటే సన్లైట్లోకి వెళ్తాం కదా, కళ్ళు సరిగ్గా కనిపించవు సన్లైట్కి. క్యాప్ కూడా క్యాప్ వెనక్కి తిప్పి పెట్టాను అనుకోకండి, ఫేస్ కనపడదని చెప్పేసి వీడియోలో వెనక్కి పెట్టాను. మామూలుగా ఫ్రంట్ గేట్ వేస్తాను. ఇప్పుడైతే మనం ఇంకా మన వెహికల్ మీద వాటర్ టిన్స్, పెట్రోల్ తీసుకోవడానికి పెట్రోల్ బంక్కి ఈ పని నేను ఫినిష్ చేసుకుని వద్దాం. అంటే త్వరగా మనం వర్క్ కంప్లీట్ చేసుకోకపోతే మళ్ళీ 1 అయితే మనకి వాటర్ ప్లాంట్ అయితే కడేస్తారు, మళ్ళీ వాటర్ తెచ్చుకోవడానికి ఇబ్బంది. ఫిషెస్ ఆక్సిజన్ లేకపోతే చనిపోతాయి. సో త్వరగా అయితే మనం ఫినిష్ చేయాలి వర్క్ అంతా. ఆఫ్టర్నూన్లో కానీ బయట కూడా ఎండ చాలా ఎక్కువ ఉంది. ఎండలో మరీ ఇంపార్టెంట్ అయితేనే కానీ ఎండలోకి వెళ్ళకండి. నేను క్యాప్ కానీ స్పెట్స్ కానీ పెట్టుకున్నాను, ప్రికాషన్స్ తీసుకుని ఒకవేళ వెళ్తే కనుక మ్యాక్సిమం ఎండలో తిరగకపోవడానికి మంచిది. మరి తప్పదు వెళ్ళాలంటే కనుక వెళ్ళండి. మరి మనం గ్యారెంటీగా వెళ్ళాలి తప్పదు అన్న పొజిషన్ అయితేనే మనం ఇంకా బయట ఎండలోకి రావాల్సి ఉంటుంది. ఏదైతే అప్పుడు మ్యాక్సిమం తిరగకండి. మేము ఉన్న ఇంటి దగ్గర నుంచి మనకు వాటర్ ప్లాంట్ వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. పెట్రోల్ బంక్ వచ్చేసి 1 కిలోమీటర్ అలా ఉంటుందేమో. సో ఫస్ట్ అయితే నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించేసుకొని, అలాగే బాటిల్లో కూడా పెట్రోల్ కొట్టించుకొని, అప్పుడు దానిలో ప్రాసెస్ అయితే తీసుకోవాల్సి కొన్ని చెప్తారు ఇంట్లో వాళ్ళు. సో అవి తెచ్చేసి వాటర్ ప్లాంట్ దగ్గర ఆగి వాటర్ తిని సట్టుకొని రావాలి. ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. దోవలు ఇచ్చి పారేస్తుంది. అంటే మనం అంటే కొంచెం బ్లాక్గా ఉంటాం కాబట్టి ఎండలో తిరిగి ఇంకా బ్లాక్ అయిపోతాం. అది నా బాధ అంతానే. బ్లాక్ అయిపోయి మళ్ళీ కలర్ వైట్గా రావాలంటే చాలా కష్టం. వైట్గా ఉన్న వాళ్ళు తెల్ల తిరిగినా పర్లేదు, కానీ వడ దెబ్బ తగులుతుంది అది ఇదని అలాంటి భయాలు అయితే ఏమిటో మనకి. కాబట్టి బ్లాక్ అయిపోతాం. స్కిన్ కానీ ట్యాన్ అయితే మళ్ళీ నార్మల్ కావడానికి చాలా టైం పడుతుంది. అది బాధ అంతానే. రైట్ సైడ్ ఉండేది అయితే సిటీసీ చర్చ్ అంటారు. ఇది రాయటపల్లిలో పెద్ద ఫేమస్. మన వాటర్ ప్లాంట్ వచ్చేసి ఇది ప్లాంట్ వచ్చేసి అయితే ఇది మనం ముందు పెట్రోల్ కొట్టించుకొని వచ్చేద్దాం. పెట్రోల్ కొట్టించుకొని వచ్చిన తర్వాత అప్పుడు వాటర్ టిన్స్ అయితే మనం ఫుల్ చేసుకుందాం. ఫ్రంట్ గేట్ ఏమో అందరూ వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తారు. ఏమో షార్ట్ షూ స్పెట్స్ క్యాప్ వాల్ మాకు తీసి చాలా విచిత్రంగా చూస్తున్నారు. ఐస్ రమ్ముకుంటూ వల్ల అనిపిస్తుంది నాకు గెటప్ నాకే. కాదు ఇప్పుడు ఎండలో మంచి రెడీ అయ్యి వాటర్ టిన్ అయితే వస్తే ఫుల్ స్వెట్ పడేస్తుంది. ఇంకా అందుకోసం చెప్పి నేను పెద్ద రెడీ అవ్వలేదు. ఇంకా నైట్ ఏ డ్రెస్ అయితే పడుకున్నాను, ఇంకా అదే టీ-షర్ట్ షార్ట్ వచ్చేస్తున్నాను తప్పదు. మరి ఒక పెట్రోల్ బంక్ అయితే దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు నేనైతే ఎక్కువ ఏపీఎస్పీ బంక్లో కొట్టిస్తాను. రీసెంట్గా అయితే మనకి షోరూమ్ కూడా పెట్టారు, స్పోర్ట్స్ బైక్ షోరూము. సో నేనైతే విజిట్ చేయలేదు, వెళ్తాను తప్పకుండా సరదాగా ఒకసారి చూద్దాం. మనకి బైక్స్ అంటే ఇంట్రెస్ట్ కదా. సో బొంకు వచ్చేసి ఇది ఏపీఎస్ బొంకు. ఇది అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడైతే వెళ్తున్నాను, ఇంకా పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడ నేను వేరే వర్క్ అవుతుంది, అది కూడా తీసుకున్నప్పుడు ఇంటికి వెళ్తాను. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసేసాను. అది ముళ్ళు ఇంకా రావడానికి టైం పడుతుంది. ఈ కింద బ్యాగ్లోనేమో వాటర్ బాటిల్లో మనకి పెట్రోల్ కొట్టించాను, ఆ బైక్లో కొట్టించాను. ఎదరేమో వాటర్ టిన్స్ పెట్టుకొని వెళ్తున్నాను. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మా ఫ్రెండ్ నాని గారి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే వాడి దగ్గర నాది కెమెరాలో మెమరీ కార్డు అన్నది వాడి దగ్గర ఉంది. డేటా కాపీ చేయించుకోవడానికి అని చెప్పేసి పట్టిరా. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది కానీ అంటే నా దగ్గర ల్యాప్టాప్ లేదు. నాని గారి దగ్గరికి అయితే వెళ్ళి నేను ఇప్పుడు మెమరీ కార్డు అయితే తీసుకొని అక్కడి నుంచి మన ఇంటికి అయితే స్టార్ట్ అవుతాను. నాకు రీసెంట్గా పిక్స్ కానీ లేకపోతే స్లో మోషన్ వీడియోస్ కానీ అన్నీ తనే తీస్తున్నాడు. ఫొటోస్ అయితే చాలా బాగా తీస్తున్నాడు. చూసారు కదా మీరు అందరూ, మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను ఆ ఫొటోస్ అన్నీ. కారణం అయితే ఓకేనే నాని అది చెప్పు. సరే వెళ్తాను బాయ్, ఈవినింగ్ వస్తాను బాయ్. సో మెమరీ కార్డు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి ఇంకా అది ఫినిష్ చేసుకున్న వర్క్ అంతా. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడైతే మేము కూడా తీసుకున్నాను కెమెరాలో. అది అంటే ఇందులో డేటా ఏం లేదు. లాస్ట్ టైం తీసుకున్న పిక్స్ చిన్న మనకి ఇది ఎలా కనెక్ట్ చేయాలో తెలియక మొబైల్ కనెక్ట్ చేస్తే తెలియక ఫార్మాట్ చేసాను మొత్తం. ఆ స్లో మోషన్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ పోయినాయి. సో ఇంకా ల్యాప్టాప్లో తన దగ్గర ల్యాప్టాప్ ఉందన్నమాట. సో తర్వాత తీసుకున్న పిక్స్ నేను ఏం చేశానంటే ఇంకా మొబైల్ కనెక్ట్ చేస్తే పోతున్నాయి కదని చెప్పేసి కింద దగ్గర తీసుకుని ల్యాప్టాప్ నుంచి నా మొబైల్కి అది డేటా మొత్తం కాపీ చేయించుకున్నాను అనమాట. సో ఇప్పుడు అది మన దగ్గర ఉన్నది తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. ఇంకా ఎండ అయితే మామూలుగా సీట్ అంతా కాలిపోతున్నాను. ఫ్రెండ్స్ అయితే పడేసాను. ఇంటికి వెళ్ళి త్వరగా మనం అక్వేరియం అయితే క్లీన్ చేసేసి వాటర్ ఫిల్ చేయాలి ట్యాంక్ నిండానే. లేదంటే మనకి వాటర్ ప్లాంట్ ఒక 1 hour ఉంచి క్లోజ్ చేస్తారంట. మన తర్వాత మళ్ళీ వాటర్ దొరకకపోతే ఫిషెస్కి మళ్ళీ చనిపోతాయి ఆ హీట్కి. త్వరగా అయితే క్లీన్ చేసి మన వర్క్ అయితే ఫినిష్ చేసేస్తాను త్వరగానే. ఇంటికి అయితే వచ్చేసాం, తీసుకున్నాను వాటర్ టిన్. ఎన్ని పైకి పట్టుకెళ్ళాలి, 2nd floor మనం ఉండేది. సో వాటర్ తేవడంతో ఒక ఎత్తి అయితే ఇప్పుడు పైకి పట్టుకెళ్ళడం అదే మెయిన్ టాస్క్. మామూలుగా మనం దోవలు తెరుతుంది 7 tins వరకు పట్టుకెళ్ళాలి.
పెద్ద టాస్క్. అందులో ఎండ ఒక పక్కన. బాటిల్ వచ్చేసి పెట్రోల్ బాటిల్ ఇందో కవర్లోనే పెట్టేశాను, క్యారీ బ్యాగ్లోనే. స్కూటీలో బూట్ స్పేస్ అయితే ఖాళీగా ఉంది, బట్ అందరూ పెట్టలేదు. ఎందుకంటే బయట ఎండ హీట్ ఉంది కదా, బూట్ స్పేస్ నార్మల్గానే హీట్ ఎక్కువ ఉంటుంది, బయట ఎండ ఒకటి. పెట్రోల్ కదా, సో బర్న్ అయిందనుకో సీట్ కాలిపోద్ది. స్కూటీ సీటే కాదు, మన సీట్ కూడా కాలిపోద్ది. అసలే బోల్డ్ అంత ఇన్వెస్ట్ చేసి బిర్యానీలు అవి దొబ్బు తిని పెంచింది సీటు, కాలిపోతే ఇబ్బంది కదా. సో అందుకోసం నార్మల్గా అయితే ఇవన్నీ పైన వేసి ఇంకా అక్వేరియం క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. అదనమాట మెయిన్. ఈ బైక్ వచ్చేసి అదే ఆ స్కూటీ వచ్చేసి నేను పెట్రోల్ వేసి స్టార్ట్ చేయాలి. అదైతే మొత్తం అక్వేరియం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు చేస్తాను. ఎందుకంటే లేట్ అయిపోతే మళ్ళీ వాటర్ ప్లాంట్ అయితే క్లోజ్ చేస్తారు కదా. సో ముందైతే త్వరగా మనం అక్వేరియం క్లీన్ చేసేసుకొని వాటర్ టిన్స్ తెచ్చేసుకొని అన్ని ఫిల్ప్ చేసుకున్నాం అనుకో, మనకు ఆ వర్క్ అయిపోతే తర్వాత మనం ఏ వర్క్ చేసుకున్నా మనకు పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. ఇదంత పెద్ద టాస్క్ మనకి. వాటర్ టిన్ ఒక పక్కన ఇది పైకి అయితే వెళ్ళాలి, 2 ఫ్లోర్స్ ఎక్కాలి మనం. సో ఇక్కడ వాటర్ టిన్లో వాటర్ అంతా ఉడిపోయింది, క్యాప్ ఊడిపోయి. అది ఏదైనా పని చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేయకుండా స్టైల్గా చేస్తే ఇంకా అలాగే తయారవుద్ది అనమాట. అంత దూరం తెచ్చిందంతా వాటర్ అంతా వేస్ట్. ఇంకా నేను తక్కువ ఒలిగినాయిలే, తక్కువ వెలిగినాయి. ఇంకా వెంటనే కింద దించేసాను కూడా సరిపోయింది, ఏదంటే వాటర్ అంతా వేస్ట్ అయిపోయింది, తెచ్చిందంతా వేస్ట్. వర్క్ చేసే దగ్గర మనం స్టైల్ చేస్తే పని చేయదు. ఇంకేం చేశానంటే ఇంకా క్యాప్ స్పెట్స్ తీసి పక్కన వేసి వచ్చేసాం. ఏం చూసారు ఒక పక్కన సంచి, క్యారీ బ్యాగ్, వాటర్ టిన్ పట్టుకొని వస్తున్నాం. 2 ఫ్లోర్స్ ఎక్కాలంటే మాటలేది. ఒక బాటిల్ తెస్తే అయిపోతుంది అంటే ఇది పర్లేదు, కానీ 7 బాటిల్స్ వరకు తేవాలి, అదే మెయిన్. అది మా కూడా ఉంటే మా కూడా అక్వేరియం క్లీన్ చేసుకోవడం, నేనేమో వాటర్ తెచ్చుకోండి సరిపోయేది. తను లేకపోవడం వల్ల 2 పనులు నేనే చేయాల్సి వస్తుంది అనమాట. అది సిటీలో వాటర్ కష్టాలు అంటే ఇది అనమాట. అనేది పైన నడిచినప్పుడు ఇంకోటి కూడా పైకి తెచ్చేసి అక్వేరియం క్లీన్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. వాటర్ తీసేస్తాను కదా, ఎలా చేస్తా అని చెప్పేసి వచ్చింది వద్దులే అని చెప్పేసి బకెట్లో వాటర్ కూడా పెట్టుకున్నాను. అక్వేరియం మూత తీసి మొత్తం నీళ్ళు వేసుకోవాలి. పైన కూడా మనకి ఇవి ఉన్నాయి చిన్న ట్యాంక్స్లో. ఈ ట్యాంక్స్లో ఫైటర్స్ పెంచుతున్నాడు అనమాట, కిందనేమో ఇవి. సో ఇప్పుడైతే మనం ఫిషెస్ అయితే తీసి ఎంజాయ్ చేద్దాం. నెట్ ఇది అనమాట, మోటార్ కడేస్తున్నాను. మోటార్ కడిసి ఫిషెస్ అయితే తీసేసుకుందాం. ఆ చేపలు అంకాలంటే కొంచెం వాటర్ అయితే తీసేయాలి. వాటర్ తీయకపోతే అవ్వవు. వాటర్ ఒక సగం వరకు తీసేసి అప్పుడు రిమైనింగ్ ఫిష్ అవి తీసేసి ఇందా వేస్తాను. ఇంకా అక్వేరియం చూడడానికి మనకి బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అట్ల దగ్గర కూర్చొని అలా సరదాగా కూర్చుంటే స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయ్యి హ్యాపీగా అనిపిస్తుంది, మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సేవ చేసినప్పుడే మనకి సరదా తీరుతుంది, మామూలుగా ఉండదు. క్లీన్ చేయాలంటే ఇంతకుముందు అయితే మాకు వేరేది ఉండేది చిన్నది, అంటే అది కూడా సైజ్ ఎంతే ఉండేది, కానీ బట్ మామూలు నార్మల్ చేసింది అనమాట. అది మామూలుగా మనకి లోకల్లో చేస్తారు చూడ, ఆ టైప్ అనమాట. అది ఏం చేశానంటే క్లీన్ చేసినప్పుడు ఏం చేశానంటే నేనే కింద పడిస్తాను, చేయి జారిపోయి కింద పడిపోయింది అనమాట, పగిలిపోయింది. ఫుల్గా తిట్టారు. తర్వాత మళ్ళీ తీసుకురావడం మానేసాం, ఎందుకంటే క్లీన్ చేసినప్పుడు సేవ ఎక్కువైపోతుంది ఎందుకని చెప్పేసి ఆపేసాం. కానీ మా వాడు మళ్ళీ రీసెంట్గా తెచ్చాడనమాట, 3 months 4 months అవుతుంది. అయితే చూసారు కదా వాటర్ తెస్తుంటే అలా అయిపోతున్నాయా. ఇప్పుడైతే ఫిషెస్ తీసేద్దాం, అవి కూడా రిమైనింగ్ తీసేసి క్లీన్ చేసేద్దాం ఫాస్ట్గా.
టైం అయితే 12 అయిపోయింది. 12:30కి అయితే మనం క్లోజ్ చేస్తారన్నమాట ఇది వాటర్ ప్లాంట్. సో ముందు వాటర్ ఫిష్ ట్యాంక్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి ముందు వాటర్ తెచ్చుకోవాలి. కానీ లేదంటే ప్లాంట్ కూడా అయితే మళ్ళీ ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. ఈవినింగ్ 6కి తీస్తారు ప్లాంట్. అది నేను అదే నార్మల్ బోర్ వాటర్ వేస్తే అయితే సరిపోను. బోర్ వాటర్లో ఏంటంటే పైన కింద క్లోరిన్ గడ్డ ఏమైనా కలితే చేపలు చనిపోతాయి అన్నమాట. అందుకోసం బయట ప్లాంట్ వాటర్ వస్తుంది, మెంటల్ వాటర్ వీటికి మంత్లీ వన్స్ కానీ పైప్ కానీ క్లీన్ చేస్తాం కాబట్టి క్లీన్ చేయడం వల్ల ఒక వాటర్కి ఒక 100 ఖర్చు అవుతుంది అన్నమాట. వీటికి ఇంకా ఫుడ్ గిడ్డ అనేది ఇంకా నార్మల్ ఫుడ్ అంతా ఇంకా అక్వేరియం ఫుడ్ ఏమి వేస్తాం ఇంకా అదే ఆ ఫుడ్ వేసుకోవడం. సో ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసేసి వాటర్ అంతా తోడిసి బాగా క్లీన్ చేసేసి ముందైతే వాటర్ తెచ్చేస్తాను. ఆ తర్వాత రిమైనింగ్ మోటార్ కానీ ఇవన్నీ ఆ తర్వాత క్లీన్ చేస్తాను. ముందు వాటర్ తెచ్చేయండి. టిఫిన్ కూడా చేయలేదు మార్నింగ్, తెగ హ్యాపీగా అయితే శుభ్రం వాటర్ తీసేసి శుభ్రం క్లీన్ చేశాను. ఇంకా టిఫిన్ అయితే చేయలేదని చెప్పాను కదా. సో టిఫిన్ ఇది అనమాట మనది సోర్ జావా మల్టీగ్రెయిన్ పిండితో చేసిందనమాట. ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు తర్వాత వీడియోలో చెప్తాను. అంటే మీకు తెలుసుకోవాలని ఉంటాయి కనుక కామెంట్ చేయండి ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను. సో మనం అయితే ఇప్పుడు తాగేద్దాం. ఫుల్గా తాగేసి ప్లాంట్కి వెళ్ళి వాటర్ తెచ్చేసి ఇప్పుడు వాటర్ అంతా వేద్దాం. ఎందుకంటే టైం అయిపోతుంది కదా, 12 దాటిస్తుంది ఆల్రెడీ. 12:30కి అయితే అది క్లోజ్ చేస్తా అన్నారు. సో మనం అయితే త్వరగా ఫినిష్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాం, టిఫిన్ చేసేద్దాం. మీసాలన్నీ అండిపోతుంది చాలా త్వరగా కదా. మామూలుగా అయితే మా అన్ని క్లీన్ చేస్తే నేను వాటర్ తెచ్చుకోండి, త్వరగా అయిపోయింది. తను లేడు కాబట్టి మొత్తం నేనే చేయరు కాబట్టి చేయాల్సి వస్తుంది. బయట ఎండ అయితే మామూలుగా ఇది ఎండ తట్టుకోలేక ఇంకా తట్టుకుంటాను కానీ కాకపోతే నల్లగా అయిపోతామని అదే బాధ. నల్లగా అయిపోతే మనకి తెల్లగా అవ్వాలంటే చాలా కష్టం. అందుకోసం భయం తప్ప మనకి వేరే భయాలు ఏమి లేవు. సో తప్పని పరిస్థితిలో ఇంక వెళ్ళాలి, గ్యారెంటీగా పని చేయాలన్నప్పుడు అయితేనే మీరు బయట ఎట్లదండి. లేదంటే మ్యాక్సిమం బయట ఎట్లా తిరగడానికి మాత్రం ప్రిఫర్ చేయకండి. ఎప్పుడు కూడా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో వస్తాను కదా, గాలి కూడా ఎప్పుడు ఫిట్గా 12 గంటలకి వెళ్ళి ఉందంటే కొంచెం ఎండ ఎక్కువ ఉందంటే గాలి అయితే కూడా వస్తుంది. ఎంతో వస్తాం తప్పదండి. ఇది 2వ టిప్. ఇది ఇంకో టిప్ వస్తే ఇంకా సరిపోతుంది మనకి. ఇంకో టిప్ చేసుకుంటే ఇంకా ఇప్పుడు పట్టుకెళ్ళి ఇంకా అక్వేరియంలో సరిపోతాయి. మనకి డ్రింకింగ్ వాటర్ కావాలి కాబట్టి ఇంకో టిప్ తీస్తే సరిపోతుంది. ఎండ అయితే నా మీద ఫుల్గా దండ అయితే చేస్తుంది. కానీ సూర్యుడు తెలియదు ఏంటంటే పుట్టుకతో నేను ఒండిప్పుతో పుట్టాను, అడిగాడ సూర్యుడికే అప్పిస్తాను అదనమాట. సో సూర్యుడికే అప్పించేంత వేయడం దాంట్లో. సో మనం అలాంటి ఎండలకి అయితే భయపడడం. భయం వల్ల ఏంటంటే ట్యాన్ అయిపోయి స్కిన్ అంతా బ్లాక్గా అవుతుంది. అది ఒక బాధ తప్ప మనకి వేరే బాధ అయితే ఏం లేదు. ఇది మా అక్వేరియం కాస్త నా సాగుకు వచ్చింది. ఒకటి చేసిన పని క్లీన్ చేయడానికి మాత్రం ఇద్దరు ఉంటే పర్లేదు, ఒకటే చేయాలంటే మాత్రం మామూలుగా ఉండదు. నోరు తీసి పారేస్తుంది అన్నమాట. సో ఇప్పేసి మా అమ్మ అయితే ఫిష్ ఫ్రై చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అక్వేరియం పని అయిపోయిన వెంటనే మంచిగా బాత్ చేసేసి వేడిగా ఇంకా ఫిష్ ఫ్రై అది మంచిగా తినడానికి కుమ్మేద్దాం. ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తుంది మమ్మీ. త్వరగా ఫ్రెష్ అయిపోయి తినేది. ఇంకా అక్వేరియం పని ఇంకా ఉంది. అక్వేరియంలో అయితే ఫుల్గా వాటర్ వేసాను. ఇంకా మనం అందులో చేయాల్సింది ఏంటంటే ఇంకా మోటార్ కానీ ఫిల్టర్స్ కానీ అన్నీ క్లీన్ చేసి, అలా స్టోన్స్ ఉన్నాయి కదా అవి కూడా క్లీన్ చేసి ఇంకా లిక్విడ్ వేసుకొని రెడీ అయిపోయినట్టే. అప్పుడు ఇంకా చేపలు వేసాడు అందులోని. మా అశ్ని అయితే ఏదో చేస్తుంది ఇక్కడ కార్టూన్స్ పెట్టుకొని. ఏం చేస్తాం అశ్ని? ఏం బా స్కూల్కి వెళ్ళదా? సమ్మర్ హాలిడేస్ ఇచ్చారేటి? ఏం తింటున్నావా? ఎగ్ అమ్మమ్మ చేసి ఇచ్చిందా? తినైతే నేను నాతో వీడియోలు చేస్తావా? స్కూల్కి వెళ్ళవా? స్కూల్ ఎగ్ కూడా నాతో వీడియోలు చేస్తే మీ అమ్మ ఊరుకుంటుంది ఏంటి? మీ అమ్మమ్మ నేను తిడతారు. నన్నే తిడుతున్నారు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెయ్యొద్దని. నువ్వు చేస్తానంటే ఇంక అయిపోతావు. ఏ బొమ్మలు పెట్టుకున్నావు ఏంటి? కీబోర్డ్ పెట్టేసుకొని టీవీలో నీ ఎంత నువ్వు పెట్టేసుకున్నావు? యూట్యూబ్లో పెట్టేసావా? బాగానే చూస్తున్నావు. సరే చూడైతే ఇది ఒక మోటరు ప్లస్ ఏమో ప్లాస్టిక్ ప్లాంట్ అది. అలాగే మన స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ కూడా క్లీన్ చేయాలి శుభ్రం. ఇప్పుడు
ఫిష్ ట్యాంక్ అయితే మొత్తం క్లీన్ చేశాను. ఈ పక్కన ఒక మోటార్ పెట్టాను, ఆ పక్కనేమో ఒక హాత్ ఉంటుంది. ఇప్పుడు ఇందైతే లిక్విడ్స్ వేయాలన్నమాట. లిక్విడ్స్ ఫంగస్ పట్టకుండానే అది యూజ్ అవుతుంది. ఇది కూడా ఎక్కువ కూడా 8 డ్రాప్స్ చేయాలంట. బాగా అయితే చేసాను, అయిపోయింది. అక్వేరియం వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మనం బాత్ చేసేసరికి 2:30 అయింది మేడం. ఇప్పుడు లంచ్ చేయాలి. మమ్మీ వచ్చేసి చేపల పులుసు, చేపల ఫ్రై, పలావ్ 3 చేసేది. సో మంచిగా తినేద్దాం. తినేసిన తర్వాత అక్వేరియం ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో లుక్ మీకు అందరికీ చూపిస్తాను. సో ఇప్పుడైతే లంచ్ చేసేద్దాం పదండి. మమ్మీ చేపల పులుసు అయితే రెడీ చేసింది మన కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ కూడా ఉన్నాయి. సో బిర్యానీ, చేపల పులుసు, అలాగే ఒక చేప కూడా ఫ్రై కూడా చేసింది. ఇప్పుడు అన్ని కుమ్మేద్దాం. యాక్వేరియం క్లీన్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఒత్తిడి బాగా ఎక్కువ ఉన్నా, మనసు ఏం బాగోకపోయినా, మనసంతా బాధ ఉన్నా సరే ఇలా ఫిష్ ట్యాంక్ ముందు కూర్చొని అందులో ఉన్న ఫిషెస్ని అలా చూస్తూ ఉంటే ఎంతటి ఒత్తిడైనా సరే చిటికలో మటుమయం అయిపోతుందన్నమాట. మనసంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలన్నా, కొత్త కొత్త ఐడియాలు రావాలన్నా ప్రకృతిలో భాగమైన ఇలాంటి జీవరాశుల్ని చూస్తూ ప్రేమిస్తూ ఉంటే ఎక్కలేని సంతోషం కలుగుతుందన్నమాట. నాకైతే ఇలా అక్వేరియంలో చేపలు కానీ, మొక్కలు కానీ, అలాగే డాగ్స్ కానీ చాలా చాలా ఇష్టం అనమాట. బట్ ప్రజెంట్ అయితే అన్నీ కుదరక చేయట్లేదు. మాది రెంటెడ్ హౌస్ కాబట్టి డాగ్స్ అది పెంచుకోవడానికి అలౌడ్ లేదు. సో దానికోసం అయితే పెంచుకోవట్లేదు. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. యాక్వేరియం చూడడానికి చాలా బాగుంటుంది కానీ బట్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి మాత్రం సరదా తీరిపోద్ది. చూశారు కదా పొద్దునుంచి ఇప్పుడు దాకా ఎంత కష్టపడ్డానో. ఇంత అందం వెనక అంత కష్టం దాగుందనమాట. మీలో ఫిష్ ట్యాంక్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ కష్టం కూడా కామెంట్ రూపంలో నాతో పాలు పంచుకోండి. అలాగే కొత్తగా ఫిష్ ట్యాంక్ మెయింటైన్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం నా వీడియో మొత్తం చూసి ఆ కష్టం అంతా మీరు పడగలను మెయింటైన్ చేయగలనంటే అప్పుడు ఫిష్ ట్యాంక్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సేవ చేయలేక మధ్యలో వదిలేసే కన్నా ముందే అన్నీ ఆలోచించుకొని తీసుకోవడం బెస్ట్. సో వీడియో అయితే చూశారు కదా. వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోను ఆదరించినట్టే మన ఛానల్ వచ్చి ప్రతి వీడియోను కూడా పెద్ద మనసుతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.